ఇప్పుడు నిన్ను 2023లో దించితే నీకు బుద్ధి వచ్చిందా? 2023లో నిన్ను ఓడగొడితే నీకు బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలే కదా. ఇంకా జనమే ఓడగొట్టిరు, జనమే తప్పు చేసిర్రు, జనము ఆవును వదిలేసి బర్రెను పట్టుకున్నారు. ఇవన్నీ పనికి మళ్ళీ మాటలని మాట్లాడుతున్నారు కదా. మీకు ఇప్పటికీ బుద్ధి రాలే కదా. 2023లో మీరు తప్పు చేసిరనే ఓడగొట్టిరు కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? మీరు ప్రచారంలో మీరు మీ వ్యూహం కూడా సరిగ్గా లేదు కదా. ఎంతసేపు ఒక వ్యక్తిని పట్టుకొని రౌడీ 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 అని అదే లైన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీకంటే పెద్ద రౌడీలు ఎవరు ఈ తెలంగాణలో? లక్షల ఎకరాల భూములు కొల్లగొట్టినోడు రౌడీనా, లేకపోతే ఏమి చేయనోడు రౌడీనా? లక్షల ఎకరాలు, లక్షల కోట్ల అప్పు, లక్షల ఎకరాల భూమి దోపిడీ, ఇంత పెద్ద చేసిన రౌడీ అవుతాడా? పాషం యాదగిరి సార్ చెప్పినట్టు మురుకులు తిన్నోడు ఒక వైపు ఉంటే గులాబ్ జాములు గుట్టుకున్న మింగేటోడు ఇంకొక వైపు ఉన్నాడు. సప్పుడే రాదు. మురుకులు తిన్నోడు సౌండ్ వస్తుంది, గులాబ్ జాములు గుట్టా గుట్టా మింగేటోడు సప్పుడు ఎందుకు వస్తుంది? ఇగో అట్లాంటి బ్యాచ్ మీది. అసలు మీ స్ట్రాటజీనే రాంగ్ ఉన్నది. మీరు అడగాల, ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీల మీద నిలదీయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. అది వదిలేసి దాని గాలికో, ఎందుకంటే వీళ్ళ హామీల గురించి అడిగితే నువ్వేం చేసినావని అడుగుతారు కదా 10 ఏళ్ళుగా. సో అక్కడ వీళ్ళు తేలిపోతున్నారు. సో కాబట్టి దాన్ని వదిలేసి, అసలైన లైన్ వదిలేసి ఇగో ఈ రౌడీ రౌడీ అనే లైన్ మీద పడ్డారు.